ప్రక్రియలో పాల్గొన్నటువంటి పరిస్థితులు కూడా నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. కానీ ఇవాళ రాజ్యాంగబద్ధంగా జరుగుతున్నటువంటి కార్యక్రమం అయినప్పుడు కూడా దీని ద్వారా కూడా రాజకీయ లబ్ధి పొందాలి, రాజకీయ ప్రయోజనాలను కాపాడుకోవాలా, ఇతర రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి ఓట్లు తొలగించాలనే ఆలోచనతో ఇవాళ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు మార్కు ప్రభుత్వం అడుగడుగునా కూడా ప్రయత్నం చేసినటువంటి పరిస్థితులు కూడా మన కళ్ళెదుటే జరిగినటువంటి పరిస్థితులు. ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ సక్రమంగా జరగకపోయినప్పుడు కూడా 99% పైచీలకు రాష్ట్రంలో పూర్తయ్యాయని, ఫారాల పంపిణీ తర్వాత తిరిగి తీసుకునే ప్రక్రియలో కూడా ఇవాళ అంకెల రూపంలో ఒక అంకెల గారిడిలాగా ఈరోజు ఎన్నికల కమిషన్కి ప్రభుత్వం అధికారులు ఇస్తున్నటువంటి లెక్కలన్నీ కూడా ఇవాళ కనిపిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అసలు ఏమిటి దౌర్భాగ్యం అని అడుగుతా ఉన్నా? ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని బతికించరా? ప్రజాస్వామ్య విలువలను కాపాడే పరిస్థితి ఉండదా? ఏ కార్యక్రమైనా కూడా తనకి, తన కుటుంబానికి, తన పార్టీకి ఉపయోగపడే విధంగా తీసుకుపోవడమేనా తెలుగుదేశం ప్రభుత్వ వైఖరి, చంద్రబాబు మార్క్ వైఖరి అని చెప్పి నేను ఈ సందర్భంగా గట్టిగా అడగదలుచుకున్నా. ఎన్యూమరేషన్ ఫారాలు పూర్తి చేసిన తర్వాత సహజంగా బిఎల్ఓలుగా నియమించినటువంటి వారు లేకపోతే ఏఈఆర్ఓలుగా ఉన్నటువంటి వారు సహజంగా డిజిటలైజేషన్ చేసే ప్రక్రియ కొనసాగుతూ ఉంటుంది. ఏదో ప్రత్యేకంగా ఆంధ్ర రాష్ట్రంలో కాదు, భారతదేశ వ్యాప్తంగా ఏ రాష్ట్రంలో ఈ ప్రక్రియ ప్రారంభించినా కూడా ఒక విధానం అంటూ ఉంది. ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ పూర్తి చేసిన తర్వాత ఆ ఫారాలు తీసుకునే కార్యక్రమం, వాటికి సంబంధించి డిజిటలైజేషన్ చేసే కార్యక్రమం, ఇవన్నీ కూడా ఒక విధానంలో వస్తున్నటువంటి పరిస్థితులు. కానీ ఇవాళ ఈ రాష్ట్రంలో డిజిటలైజేషన్ చేయడానికి ముందే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఓటరుగా ఉన్నటువంటి వాళ్ళ ఫారాలని తెలుగుదేశం పార్టీ నాయకులు వాళ్ళకి సంబంధించినటువంటి మై టీడీపీ యాప్లో నమోదు చేసుకున్న తర్వాత వాటిని ప్రభుత్వ కార్యాలయాలకు పంపిస్తారట. ఎక్కడైనా ఏ రాష్ట్రంలో అయినా నేను ఇంతవరకు చాలా రాష్ట్రాల్లో జరిగాయి, కానీ ఇటువంటి పరిస్థితి ఎప్పుడు కూడా లేదు. ఎప్పుడైతే మై టీడీపీ యాప్ ద్వారా తెలుగుదేశం వాళ్ళ పార్టీ కార్యాలయాల్ని, ఎమ్మెల్యేల కార్యాలయాల్ని వేదికగా చూసుకొని ఈ మై టీడీపీ యాప్లో నమోదు చేసే కార్యక్రమాన్ని చేపడతా ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా ఎన్నికల కమిషనర్ గారిని కలిసి విజ్ఞప్తి చేశాం. ప్రజాస్వామ్యం మంటగలుపుతూ ఉంది, ఓటరుకు ఉన్నటువంటి గోప్యత ఇవాళ తెలుగుదేశం యాప్లో వెళ్తూ ఉంది. ఇవాళ ప్రభుత్వ కార్యాలయాల్లో ఓటర్ల జాబితా ఉంటుందో లేదో అనుమానాలు కలుగుతాయి, కానీ తెలుగుదేశం ఆఫీసుల్లో మాత్రం ఈ రాష్ట్రంలో ఓటర్ల జాబితాలు మొత్తం కూడా తెలుగుదేశం ఆఫీసుల్లో ఉన్నటువంటి పరిస్థితులు. ప్రతి చోట కూడా అధికారులు బెదిరించే కార్యక్రమం, భయపెట్టే కార్యక్రమం. తమ్మడవల్లిలో చూసాం, మాజీ ఎమ్మెల్యే పిఏ నాగార్జున గారట, వారు మాట్లాడుతూ ఉన్నారు. వారి మాటలను మీరు కూడా ఒక్కసారి వీక్షించవలసిందిగా కోరుతా ఉన్నాం, వినవలసిందిగా కోరుతా ఉన్నాం. అవి మా ఆఫీస్కి ఒక సెట్టు, ఇప్పుడు ఒక సెట్ వాళ్ళకి ఇచ్చేసాం మేము రైతులకి, ఒక సెట్ మాత్రమే మేము కలెక్ట్ చేసుకున్నాం. అవునమ్మా, ఒక సెట్ ఫిల్అప్ చేసిన ఫారమ్స్ ఒక ఫోటో తీసుకునేది మాకు లోకేష్ గారు ఒక డాష్ బోర్డ్ పెట్టారు. మా బిఎల్ఏ ఈ బిఎల్ఏ కూడా రిజిస్టర్. హలో చెప్పండి, నా వినిపిస్తుంది. అతనికి సెట్ ఇస్తే అతను మైటీవీలో అప్లోడ్ చేసి మళ్ళీ మీకే ఇస్తాడమ్మా. మేడం మేడం ఇచ్చుకోమన్నమాట. మా ఆఫీస్కి ఎక్కువ ఇచ్చేసారు వాటిని. మీరు
చాలా యాంటీగా మాట్లాడుతున్నారు. మీరు మాట్లాడుతున్నారు కాబట్టి మీరు కాన్ఫరెన్స్ లో ఎక్కడ కదా మీరు మాట్లాడుతున్నారు. నాకు మీరు ఒకసారి మా ఎంఆర్ ఒకసారి అడిగి ఆయన పర్మిషన్ తీసి ఆయన నాకు చెప్తే నేను మీకు ఇస్తాను. అది ఇది చెప్పు కరెక్ట్ మాట. మీరు ఏదో ప్రతి ఒక్కటి టాప్ ఇష్యూ పెట్టేసరికి కరెక్ట్ కాదమ్మా. మా బిఎల్ఓ కూడా చెప్పారంటే మీరు ఇన్ఫర్మేషన్ వెళ్ళేది వచ్చేది. నేను చెప్పినా లేదా ఆయన ఫోన్ చేసి నాకు చెప్పాడు అతను. ఇందాక నేను మాట్లాడే మొత్తం అక్కడ కోసా మోహన్ రెడ్డి కానీ మా లీడర్లతో అందరితో నేను మాట్లాడాను. ఇప్పుడు వాళ్ళతో నాకు అనవసరం. వాళ్ళతో అనవసరం ఏంటి? నువ్వేమో పొలిటికల్ కాదు కదా. నేను మా బిఎల్ఏ ఫోన్ చేసి లైన్ కలుపుతాను. వాళ్ళతో అనవసరం అంటే బిఎల్ఓ చెప్పడం బాధ్యత నీకు ఉందా లేదమ్మా? సరే అదంతా వద్దు. ఎలక్షన్ కమిషన్స్ ఏమని చెప్పారా? బిఎల్ఓ చెప్పకూడదమ్మా? మా బిఎల్ఏకి నేను చెప్తానన్నా. మీరు పొలిటికల్ గా మాట్లాడద్దండి. నాకు మీ గురించి నాకు అంతా తెలుసమ్మా. ఏం తెలుసు? ఒకటి నేను ఆఫీస్ లో కూర్చొని మీరు చేసుకుంటా అంటే కుదరదు. పొలిటికల్ మాత్రం దయచేసి పక్కన పెట్టండి. మీకు ఏదో అంటే మీరు పర్సనల్ చూసుకోండి. మనకి ఏదైనా గవర్నమెంట్ చెప్పింది దయచేసి గవర్నమెంట్ పరంగా చేయండి. మాకేం ఒకటి మేము ఎవరు ఓట్లు తీసేయమని చెప్పలా, ఎవరు ఓట్లు ఎక్కించడం అని చెప్పలా. ఎట్లుంటే అటు చేయమని చెప్తున్నా. నేను ఏది పొలిటికల్ గా చేయను. నాకు అన్ని విషయాలు తెలుసమ్మా. నువ్వు పొలిటికల్ చేస్తున్నావు లేదని ఆయనతో నాకు అనవసరం లేదంటే మన లీడరు పార్లమెంట్ కమిటీలో ఉన్నాడు అతను. మా బిఎల్ఏతో నాకు పనినా? మా బిఎల్తో చెప్పడం లేదంటే మీరు నేను లైన్ కట్టు మీరు అట్లే ఉండండి. రెడ్డి శాఖలకి ఇందాక నేను మాట్లాడాను. ఆ కోసా మోహన్ రెడ్డితో మాట్లాడాను. ఆయనకి ఎందుకంటే పార్లమెంట్ లో కమిటీ ఉంది, ఆయన సెల్ యాప్ ఉంది, ఆయన చేయొచ్చు. నేను రెడ్డి శాఖరానికి లైన్ కలుపుతాను. మీరు అడగండి. నేను ఆయనకి ఇన్ఫర్మేషన్ ఇస్తానా లేదా చెప్తానన్నా లేదా మీరు ఫార్మ్స్ ఇవ్వాలంటే మీరు మొత్తం కాన్స్టెన్సీ మొత్తం అందరు బిఎల్ఓలు ఇస్తున్నారు. మా వాళ్ళు అప్లోడ్ చేస్తున్నారు. మీరేదో కొత్తగా మాట్లాడుతున్నారే. ఇన్యాక్టివ్ బూత్ వచ్చింది మాకు. అది 202 మాకు ఇన్యాక్టివ్ బూత్ వచ్చింది. మేమేం చెప్పాలి? సార్ చెప్పండి. మేము బిఎల్ఓ ఇవ్వలేదని చెప్పేది మేము. నేను కూడా ఇస్తాను. కదమ్మా నేను ఒకటి చెప్తానంటే ఒకటి నా కాన్స్టెన్స్ లో చెప్తే ఇస్తానా? ఎవరు? మా ఎంఆర్ఓ సార్ చెప్పండి. ఆ సార్ చెప్తే ఇస్తా. నేను ఇప్పుడే మాట్లాడుతా ఉండు. ఇది కరెక్ట్ గా చెప్తున్నా. ఇది మాట్లాడుతా నేను. ఇది రాష్ట్రంలో తెలుగుదేశం నాయకుల పిఏలు మాట్లాడుతున్నారు. అంటే వ్యవస్థ ఎంతవరకు దిగజారుతున్నారన్న దానికి ఇవన్నీ కూడా సంకేతాలుగా ఉన్నటువంటి పరిస్థితులు. ఇదే కాదు, జూన్ 22వ తారీఖున నెల్లూరులో అక్కడ ఈఆర్ఓగా ఉన్నటువంటి మున్సిపల్ కమిషనర్ గారు బిఎల్ఓలతో సమావేశం పెట్టి ఆ బిఎల్ఓల సమావేశంలో అక్కడ మంత్రిగా ఉన్నటువంటి పొంగూరు నారాయణ గారు, మేయర్ పాల్గొన్నారు, డిప్యూటీ మేయర్ పాల్గొన్నారు. బిఎల్ఏల సమావేశంలో మంత్రి గారు పాల్గొంటారు, మేయర్ గారు పాల్గొంటారు, డిప్యూటీ మేయర్ గారు పాల్గొంటారు. వారందరూ కూడా మాట్లాడినటువంటి ప్రతి మాట కూడా తెలుగుదేశానికి అనుకూలంగా పనిచేయాలని, తెలుగుదేశానికి సంబంధించినటువంటి బిఎల్ఏలు ఏదైతే చెప్తారో వారు చెప్పినటువంటి మాటకు అనుగుణంగా వాళ్ళందరూ కూడా క్షేత్రస్థాయిలో పనిచేయాలని చెప్పి సందేశం ఇచ్చినటువంటి పరిస్థితులు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.